హలో ఫ్రెండ్స్, ఎక్కడైతే కాపాడుతుంది చూసారా? ఇవే గోలిక్కాయలు. 90s కిడ్స్కి అయితే పరిచయమే అక్కర్లేదన్నమాట. వీటికి అయితేనే 2K కిడ్స్కి అయితే చాలామంది తెలియకపోవచ్చు. దీనికైతే పరిచయం చేయాలి. ఇప్పుడు ఈ ఎందుకు వచ్చినాయరా అని మీకైతే అనుకోవచ్చు. ఈరోజు వీడియో రికార్డ్ చేయబోయేది వీటితో అనమాట. కొడదాం అనుకుని ఫోన్ అయితే కొట్టానమాట. ఇంకా మనం ఎన్నిసార్లు ట్రై చేసినా అయితే రాలేదు. ఇక్కడ కాపాడుతుంది సార్ ఇవి గోలిక్కాయలు. ఈ గోలిక్కాయలు మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేయబోతున్నాం. అసలు మిక్సీలో అయితే గ్రైండ్ అవుతాయో లేదైతే చూద్దాం అన్నమాట. దానికంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి క్రియేటర్స్ అండ్ దిస్ ఇస్ మై అనదర్ వీడియో. ఈ గోలిక అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఎంత స్ట్రాంగ్ ఉంటుందో 90s కిడ్స్ అడిగితే మటుకి పక్కా చెప్తారన్నమాట. 2K కిడ్స్కి పెద్ద తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు కానీ పెద్ద కాదు. ఇంక ఇప్పుడు వీటిని అయితే గ్రైండ్ చేద్దాం అన్నమాట. అసలు మిక్సీ కొట్టగలదా లేదనేది అయితే చూద్దాం అన్నమాట. ఇక్కడైతే వన్ డే అయితే గడిచిపోయిందన్నమాట. ఎందుకంటే ఆ రోజున పవర్ రాలేదు అండ్ ఈ రోజునేమో మైక్ పని చేయలేదు. సరిపోయింది మాకైతే, రెండు కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ కాపాడుతుంది కదా, ఈ మిక్సీలో అయితే ఈ గోళీలన్నీ వేసి అయితే గ్రైండ్ చేయబోతున్నాం అన్నమాట. మరి మిక్సీ ఉంటుందో లేకపోతే ఊడిపోద్దో మనకైతే తెలియదు. ఈ మిక్సీకి ఏమైనా అయిందంటే ఇంట్లో నాకైతే రేవటేస్తాను అనమాట. దానికంటే ముందు గోలు కొడితే గోళీని కొడితే గోళీ అయితే పగిలిపోద్దంట. మరి అది కూడా ట్రై చేసేద్దాం. మరి గోళీ నుంచి గోళీ కొడితే మరి పగులుతుంది లేదనేది అయితే మనం కూడా ట్రై చేద్దాం. కొడుతున్నాను కానీ నాకైతే ఏమి పదలినట్టు అయితే ఏమి అనిపించడం లేదన్నమాట. అందుకే పక్కన ఒక రాడ్ కూడా అయితే తీసి తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ గోలీతో కూడా కొడుతున్నాను కానీ ఇందులో అసలు తేడా అయితే ఏం కనిపించలేదు. లైట్గా పొగ అయితే వస్తుంది అంతే. అంటే వేడి రావట్లేదు, కొడుతుంటే పైన ఉంటుంది కదా గ్లాస్ అయితే, అది అయితే పొగ రూపాయలు అయితే వస్తుందన్నమాట. ఇక్కడైతే గోలీకి అయితే ఏం చిన్న పగులు కూడా అయితే ఏమి రాలేదన్నమాట. ఇంకా అయినా సరే మన పట్టు వదిలిని విక్రమార్కులా కొడతానే ఉన్నాం. అయినా సరే ఇక్కడ రెస్పాన్స్ అయితే ఏమీ లేదన్నమాట. ఇప్పుడు ఇక్కడ అయితే చూసారు కదా, ఈ రాడ్ ఇచ్చుకుని అయితే కొడదామని అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాం అన్నమాట. మరి పదులిద్దులు అయితే చూద్దాం. ఇటువంటి వీడియో అయితే మీరు ఇంట్లో అయితే ట్రై చేయొద్దు. ఇక్కడ ఈ రాడ్ ఇచ్చుకుని కొట్టుకోపోయిన చేతిని అయితే కొట్టేసుకున్నాను అనమాట. చెయ్యి మొత్తం నలిగిపోయింది, అంటే రక్తం రాలేదు లేండి, కాదు నొప్పిగా అయితే ఉందన్నమాట. ఇంకైనా సరే మన పదులుతుందా లేదా అని చెప్పి చాలాసేపు అయితే పదలగొట్టానమాట. కింద చెక్కకి అయితే దిగిపోతుంది కానీ ఈ గోళీకి అయితే ఏం కాలేదన్నమాట. ఇప్పుడైతే ఇంకా వెంటనే అయితే మనం అయితే మిక్సీ కప్పులో అయితే వేసేద్దాం ఈ గోళీని అయితే తీసుకుని వెళ్ళి. నా దరిద్రం ఏంటంటే నేనేమో కరెంట్ లేదు, ఈరోజు మైక్ పని చేయలేదు అన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ కావడం సరే ఒక చిన్న చేంజ్ అయితే చేశాను అనమాట. మిక్సీకి కానీ ఏమైనా అయితే ఇంట్లో రేవటేస్తారని చెప్పాను కదా, అందుకని చెప్పి పెద్ద గోళీలు అయితే తీసేస్తున్నాను, చిన్న గోళీలు అయితే వేస్తున్నాను అనమాట. ఇవి కొట్టేస్తే ఇంకా పెద్దవి కూడా ఆల్మోస్ట్ కొట్టేసినట్టే. ఇవైతే 30 చిన్న గోళీలు అయితే 30 గోళీలు అయితే తీసుకొచ్చాను అనమాట. అది 30 గోళీలు వేయొద్దు, మనమైతే ఒక 10 గోళీలు అయితే వేద్దాం. 10 గోళీలు ఒకవేళ కొడితే అప్పుడైతే చూద్దామట అసలు కొడతాదో లేదనేది. ఎందుకంటే మనకి ఒక అన్నం మీద కట్టుకుంటే అన్నం ఉడికిపోయిందో తెలిసిపోయినట్టు ఈ గోళీలు కొడితే గోళీ కొట్టేస్తుంది అనేది అర్థం చేసుకోవాలన్నమాట మనమైతేనే. ఇప్పుడైతే ఈ మిక్సీ కప్పులో అయితే మన 10 గోళీలు అయితే వేసేద్దామన్నమాట. వేసిన తర్వాత ఈ కొడతాయో లేదో అనేది చూద్దాం. మనం లెక్క అయితే కౌంట్ చేసి అయితే వేసానమాట 10 గోళీలు అయితేనే. వేసిన తర్వాత మనమైతే మిక్సీ కప్పు మూత అయితే పెట్టేసి మనమైతే గ్రైండ్ చేసేయడమే ఇవి అయితేనే. ఇక చెప్పాను కదా, మైక్ పని చేయకపోవడం వల్ల అయితే మనమైతే సౌండ్ అయితే మీకు వినిపించలేకపోతున్నాను. ఎందుకంటే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇంకా మిక్సీ అయితే స్టార్ట్ చేసేసామాట. మైక్ పని చేయకపోవడం వల్ల అయితే ఈ సౌండ్ అయితే మీకు వినిపించలేకపోతున్నాను. ఇంకా ఇప్పుడైతే రకరకంగా అయితే బీభత్సంగా అయితే సౌండ్ అయితే వచ్చేసిందన్నమాట. ఒక 5 నిమిషాలు తిప్పినప్పుడు ఇంకా అయితే ఈ ఆల్మోస్ట్ పొడిమైతే అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ చూడండి పొగ అయితే ఎలా వస్తుందో. కాకపోతే ఇక్కడ బ్లేడ్లు ఉంటాయి కదా మిక్సీ కప్పుకి అయితే, ఆ బ్లేడ్లు అయితే కొంచెం వంగిపోయినాయి అన్నమాట. ఫైనల్గా అయితే పొడిని చేసేసినాయి. కాకపోతే మనం వేసినవన్నీ చేయలేదు కానీ 5 నిమిషాలకి అయితే నాకు తెలిసి ఒక 4-5 గోళీలు అయితే పొడిమి అయిపోయినాయి. కాకపోతే దీనికి ఉన్న పొళ్ళు ఉంటాయి కదా బ్లేడ్స్, ఆ బ్లేడ్లు అయితే వంగిపోయినాయి అన్నమాట. దాంట్లో ఉన్న పొదినంతా అయితే పోయింది ఆల్మోస్ట్. అంటే గోళీ ఒక విధంగా స్ట్రాంగే ఒక విధంగా. ఇంక ఇప్పుడు దీని అయితే ఒక పేపర్ మీద అయితే తీసేసుకుందాం అన్నమాట. పేపర్ మీద తీసుకుంటే మరి ఎన్ని గోళీలు అయితే అసలు టచ్ చేయకుండా ఉందో మరి అయితే చూద్దాం. ఇక్కడ మనం వేసినవి అయితే 10 గోళీలు అయితే వేసామన్నమాట. 10 గోళీలకి అయితే మనకు ఒక 5 గోళీలు అయితే గోళీలాగా అయితే ఉన్నాయన్నమాట. అంటే చిన్నగా అయితే డ్యామేజ్లు అయినాయండి. ఏ గోళీ డ్యామేజ్ లేకుండా అయితే లేదు, అన్నిటికీ డ్యామేజ్ అయితే అయ్యింది. కాకపోతే ఒక 5 గోళీలకి అయితే మొత్తం గోళీలాగా అయితే ఉన్నాయి. కనమా 5 గోళీలు అయితే కొన్ని మీడియం సైజు, ఇంకా అన్ని స్మాల్ సైజులో అయితే పొడుంగా అయితే చేసేసిందన్నమాట. ఇటువంటి వీడియోలు అయితే మీరు ఇంట్లో అయితే ట్రై చేయొద్దు, ఎందుకంటే డేంజర్తో కూడుకున్నది కదా, అందుకని చెప్పి అయితే మీరు అయితే ఇంట్లో ట్రై చేయొద్దు. ఇంకా ఈ వీడియో అయితే అంతే. ఇక్కడైతే చూడండి మన మిక్సీ కప్పు లోపలైతే బ్లేడ్లు అయితే వంగిపోయినాయి. ఇంకా ఫైనల్గా గాజు మెటీరియల్ కాబట్టి మన మిక్సీ అయితే కొట్టేసిందన్నమాట. మిక్సీకి కూడా ఏం అవ్వలేదు, ఆ బ్లేడ్లే కాబట్టి జాగ్రత్తగా అయితే పెట్టేద్దాం.
ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ అయితే మనకు 6 గోళీలు అయితే మిగిలినాయన్నమాట. కనమ 4 గోళీలు అయితే మొత్తం అయితే కొంతమేమో పొడమైపోయినాయి, ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద అయితే తయారైందన్నమాట. ఈ వీడియో అయితే అంతే. మ్యాక్సిమం మనం మిక్సీలో గోళీలు వేస్తే మటుకు ఏది గ్రైండ్ అయితే అయిపోతాయి అన్నమాట. మనం 5 నిమిషాలు పెట్టాం కాబట్టి మరి మిక్సీ పోతే మటుకు ఇంట్లో రేవే హెత్తరని అదో భయం ఉంది కాబట్టి కొంచెం 5 నిమిషాలే పెట్టామన్నమాట. ఈ 5 నిమిషాలు అయితే మిక్సీ సేఫ్, మన వీడియో కూడా సేఫ్ మాట. ఇంక ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మీకు ఏమన్నా ఓపుకుంటే మటుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. బాయ్ బాయ్.